ఇప్పటి వరకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఎంక్వైరీ అట్లా ఏమైనా వచ్చిందన్న? పోలీసు ఇన్వెస్టిగేషన్లో అది ప్రమాదం హత్య అని చెప్పి దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తులో ఏ కొంచెం అనుమానం అన్నా మాకు ఫోన్ వచ్చేది. అవును, క్లియర్గా వాళ్ళకి ఏం జరిగిందో స్పష్టంగా తెలుసండి. కాకపోతే జనాలని వీళ్ళు రకరకాలుగా రెచ్చగొట్టున్నారు. రెచ్చగొట్టారు కాబట్టి కొన్ని వివరాలు వాళ్ళు ఓపెన్గా చెప్పడం కొంత టైం తీసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన సీసీ ఫుటేజే తప్పు అంటారేంది? అదెట్లా సాధ్యమవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అది మీడియాకి వచ్చింది. ఎలా వచ్చిందో లీక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆ వచ్చిన ఫుటేజ్ అనేది ఎంతవరకు సత్యం అనేది పోలీసులు నిర్ధారణ చేయాలి. త్వరలో వివరాలు చెప్తారనుకోండి. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుంది? ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్టే కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి, ఓకే, కాల్ డేటా అది కూడా తీసుకోవాలి. ఈ వివరాలన్నీ సమీకరించుకుని వాళ్ళు అన్నీ అనేది బయట ఒకేసారి చెప్తారు. ఎందుకంటే అంత సెన్సిటివ్గా మార్చారు, అంత కాంట్రవర్షియల్గా మార్చారు కాబట్టి. నార్మల్ కేసులో అయితే ఇమీడియట్గా చెప్పేస్తారు. ఇప్పుడు ఒక మతాల మధ్య చిచ్చుబెట్టే అంశంగా మార్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఆధారాలు సమీకరించుకోవాలి.